హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు మన అందరం ఎదురు చూస్తున్న వడ్డానం కలెక్షన్ చూపిస్తున్నాను. వడ్డానం అంటే రెగ్యులర్గా మనం అష్టలక్ష్ములు ఈ ప్యాటర్న్ ఎక్కువగా చూస్తున్నాం కదండి. కానీ ఈ మధ్య ట్రెండ్ అవుతున్న ప్యాటర్న్ ఏంటంటే మనం జస్ట్ ఒక హిప్ బెల్ట్ లాంటిది డిఫరెంట్గా చేపించుకొని పెట్టుకొని దానికి డిటాచబుల్ పెండెంట్స్ పెట్టుకున్నారంటే మీ దగ్గర నక్షి నగలు వేసుకున్నప్పుడు నక్షి పెండెంట్తో అలాంటి వడ్డానం పెట్టుకుంటే నక్షి వడ్డానం ఉన్నట్టు ఉంటుంది, విక్టోరియన్ వడ్డానం ఉన్నట్టు ఉంటుంది. మీరు ఏ పెండెంట్ పెట్టుకుంటే ఆ వడ్డానం సెట్ అయిపోతుంది అనమాట. అలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ రోజు ఎపిసోడ్లో చూపించబోతున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆర్ స్టోర్స్. మనకి హైదరాబాద్లో 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలిక్పేట్ అండ్ జేఎన్టీ. ప్రతి వీక్ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి కొత్త కలెక్షన్ వచ్చినవన్నీ మీ ముందు చూపిస్తూనే ఉన్నాను. ప్రస్తుతం ఈ కలెక్షన్ అంతా కూడా జేఎన్టీ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. మన అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. జేఎన్టీ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, మియాపూర్ వెళ్ళే సైడ్న మనకి సర్వీస్ రోడ్లోనే ఉంటుంది. మీకు అడ్రస్లో ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి. ఈ బ్రాంచ్ అనే కాదు, ఏ బ్రాంచ్ డీటెయిల్స్ అయినా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. అలాగే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. కాంటాక్ట్ నంబర్స్ అంటే మన గూగుల్ మ్యాప్స్ లింక్ ప్రతి ఒక్కటి మెన్షన్ చేశాము. ఇక ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో వడ్డానం కలెక్షన్ అన్నాను కదండి, మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ ఈ మధ్య ఎస్పెషల్లీ అందరూ కస్టమైజ్డ్ అడుగుతూ ఉన్నారు. బికాజ్ కొందరు ఏంటంటే ప్లెయిన్ వడ్డానం చేయించుకొని డిఫరెంట్ పెండెంట్స్లో పెట్టుకునేలాగా అడుగుతూ ఉంటారు. సో ఇది కూడా అలా ఒక కస్టమైజ్డ్ పీస్, సూపర్బ్గా ఉందండి. ప్యాటర్న్ పైన చూడండి, ప్లెయిన్గా ఇలా స్ట్రైట్ లైన్ కాకుండా ఇలా లీఫ్ ప్యాటర్న్, స్కాలోప్ ఉంటుంది చూసారా, అలా లీఫ్ ప్యాటర్న్ లాగా కావింగ్తో చక్కటి ప్యాటర్న్ పైన వైపున కింద వైపున. మధ్యలో చూడండి కాస్త మ్యాట్ లాంటి ఫినిష్ వచ్చేసి వాటిపైన డైమండ్స్ వచ్చి లోపల ఫ్లవర్ ప్యాటర్న్ కావింగ్. సో మీకు పైన నుంచి ఎక్కడ కూడా ఊడిపోతాయా అలాంటిది ఏం లేకుండా ఇలాంటి కావింగ్ చేయించుకుంటే బాగుంటుంది. కింద డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ వచ్చాయి అండ్ గోల్డెన్ బాల్ స్మాల్ మువ్వల్ లాగా. ఇది మనకి పట్టి అండి. ఈ పట్టీకి మనం డిటాచబుల్ పెండెంట్ అనేది చేపించారు. పెండెంట్ కూడా సీజెట్స్తో వచ్చేసింది. మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ ఒక లైన్ ఆఫ్ సీజెట్స్, అటు ఇటు పీకాక్స్ ఉన్నాయి. అంతా కూడా సీజెట్స్. కింద డాంగ్లర్స్ మనం పట్టీలో అంటే ఇప్పుడు ఈ బెల్ట్లో ఏదైతే ఇచ్చామో అవే ప్యాటర్న్ మనకి పెండెంట్లో కూడా చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ అండ్ ఈ గోల్డెన్ బాల్స్ మువ్వల్ లాగా తీసుకున్నారు. ఈ పెండెంట్ డిటాచబుల్ పెండెంట్ కాబట్టి మీ దగ్గర ఉన్న పర్ల్ మాలకి వాటితో కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ పెండెంట్ తీసేసి టెంపుల్ ప్యాటర్న్ అంటే మనకి నక్షి ప్యాటర్న్ పెండెంట్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో మనకి విక్టోరియన్ ప్యాటర్న్ కావాలి అనుకుంటారు, అలాంటి జ్యువెలరీతో పేరప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు విక్టోరియన్ పెండెంట్ పెట్టుకున్నారంటే మనం వడ్డానం కూడా విక్టోరియన్ స్టైల్లో చేపించుకున్నాము అనే ఫీల్ వస్తుంది. గ్రాస్ వెయిట్ 150 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 140 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ కూడా చాలా సింపుల్ కాన్సెప్ట్. పిల్లలకైనా పెద్దలైనా తీసుకోవచ్చు. మెయిన్గా పిల్లలైతే ఈ ప్యాటర్న్స్కి బాగా ఇష్టపడతారు, నీట్గా ఉంటుంది కాబట్టి. చూడండి పట్టి మనకి ప్లెయిన్గా వచ్చేసి వాటిపైన అంతా పీకాక్ ప్యాటర్న్ కావింగ్ వచ్చింది సైడ్కి. ఇక్కడ కింద వైపున ప్లెయిన్ స్ట్రైట్గా ఇచ్చారు, పైన మాత్రం స్కాలోప్ లాగా వచ్చింది. మధ్యలో చూస్తున్నారు కదా ఒక పెద్ద పెండెంట్. మీరు పెండెంట్ ఇలాగే చేయించుకోవాలని లేదు, మీరు డిటాచబుల్ పెండెంట్కి కూడా వెళ్ళొచ్చు. ఇది కూడా డిటాచబుల్ కావాలి అనుకునే వాళ్ళు అలా కూడా చేపించుకోవచ్చు అండి. మనం బాజు బాన్ లాగా, చోకర్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇలాంటి పెద్ద పెండెంట్ ఉన్నప్పుడు. ఈ పెండెంట్లో చూస్తున్నారు కదా, మధ్యలో గ్రీన్ స్టోన్ సీజెట్స్ వచ్చాయి. ఇవంతా పీకాక్ నుండి ఫెదర్స్ లాగా స్ప్రెడ్ అయిపోయాయి. ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ అనమాట. సీజెట్స్ ఉన్నాయి, కలర్ఫుల్ స్టోన్స్ ఉన్నాయి. డాంగ్లర్స్ చూడండి, పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్ బాల్స్. లైట్ వెయిట్గా సింపుల్గా ఉంది. గ్రాస్ వెయిట్ 105 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 96 గ్రామ్స్. అసలు వడ్డానం ఇంత తక్కువ వెయిట్లో అంటే చాలా తక్కువగా దొరుకుతాయి. అందుకే అంటున్నాను, లైట్ వెయిట్గా కావాలి కానీ వడ్డానం ఉండాలి అనుకుంటే దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. మోస్ట్లీ అందరు ఈ మధ్య డిటాచబుల్ పెండెంట్ స్టైలే ట్రై చేస్తున్నారు. మీరు కూడా ఈ పెండెంట్ డిటాచబుల్ లాగా చేయించుకున్నారంటే మల్టిపుల్ వేస్గా యూజ్ అవుతాయి. ఎక్కువ వడ్డానం పెట్టుకోం కదండి, సో అప్పుడు పెండెంట్ తీసేసి చోకర్ లాగైనా బాజుబాన్ లాగైనా వేసుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్ చూడండి, ఇది కూడా డిటాచబుల్ పెండెంట్ స్టైల్ అనమాట. మనకి వడ్డానం బెల్ట్ పట్టి చూస్తున్నారు కదా, చాలా పెద్దగా. కొందరికి ఏంటంటే స్మాల్గా కావాలి అంటారు, కొందరు హెవీగా ఉండాలని మనకి ఈ లెంత్ అనేది చాలా పెద్దగా ఇచ్చాము. అండ్ మ్యాట్ ఫినిష్ వచ్చేసి వాటిపైన అంతా కూడా పీకాక్ ప్యాటర్న్, పీకాక్ అండ్ వాటి ఫెదర్స్ అలా విచ్చుకున్నట్టు వచ్చేసాయి. కింద మనకి ఈ స్కాలోప్ లాగే వచ్చింది, పైన కూడా ఈ కట్ వర్క్ స్కాలోప్ ప్యాటర్న్ లాగా. మధ్యలో పెండెంట్ మాత్రం నక్షి స్టైల్తో అమ్మవారి రూపం, అటు ఇటు పీకాక్స్, కింద అంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ వచ్చాయి. కలర్ఫుల్ స్టోన్స్ ఉన్నాయండి, వైట్ సీజర్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, పెండెంట్కి ఉన్నాయి సేమ్ అదే ప్యాటర్న్. పట్టీకి కూడా అంటే మనం హిప్ బెల్ట్ ఉంటుంది కదా దానికి కూడా
పంకిన్ స్టైల్ బీట్స్ వచ్చాయి అండ్ స్మాల్ పర్ల్ బాల్స్ వచ్చాయి పెండెంట్లో అండ్ హిప్ బెల్ట్లో. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 130 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 110 grams పడుతుంది. సో బ్రైడ్స్ ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ బికాస్ హెవీగా ఉంటుందండి ప్యాటర్న్. మనకి బెల్ట్ ఏమో కంప్లీట్ గోల్డెన్ కావింగ్ పీకాక్ ప్యాటర్న్తో వచ్చేసింది వెనకాల పార్ట్ అంతా. ఇక్కడ నుంచి చూడండి ఇవంతా కూడా రౌండ్ చక్రం లాగా ఇచ్చేసి పీకాక్స్ ఇచ్చారు. పీకాక్ అంతా గోల్డెన్ కావింగ్ కానీ వాటిపైన అంతా కుందన్స్, దగ్గర రూబీ స్టోన్స్, పైన అంతా మ్యాంగోస్ లాగా వచ్చాయి, కిందంతా కలర్ఫుల్ కుందన్ మ్యాంగోస్. నెక్స్ట్ మనకు ఒక ఎలిఫెంట్ అండ్ ఇంకా అమ్మవారి రూపం అలా స్టార్ట్ అయిపోయింది. గజలక్ష్మి స్టైల్ అనమాట, ఎలిఫెంట్స్ చుట్టూ ఇచ్చేసి పైన అంతా పీకాక్స్తో కుందన్ ప్యాటర్న్, కిందంతా కూడా పీకాక్స్తో కుందన్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ అండ్ స్మాల్ గ్రీన్ బీడ్ బాల్స్ వచ్చేసాయి. నీట్గా ఉందండి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 240 grams, నెట్ వెయిట్ వచ్చేసి 224 grams. అందుకే అంటున్నాను మెయిన్లీ ఇది బ్రైడల్ ప్యాటర్న్ అన్నమాట. బ్రైడ్స్కి హెవీ జ్యువెలరీ కావాలి అనుకుంటారు కాబట్టి బ్రైడల్ స్టైల్. మీరు మంచి బ్రైడల్ జ్యువెలరీ పెట్టుకొని అంటే హారము అంతా పెట్టేసుకొని వడ్డానం పెట్టుకున్నారంటే లుక్ అయితే అద్దరిపోతుంది, హెవీగా ఉంటాయి అన్నమాట ప్యాటర్న్. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇది కూడా మనకి ఆ డిటాచబుల్ స్టైల్ లాగే ఉంది. మనకి పట్టి ప్లెయిన్గా కాకుండా అంతా గోల్డెన్ కావింగ్ పైన ఇదంతా స్కాలోప్ లాగా, కింద మాత్రం స్ట్రైట్ లైన్ వచ్చేసింది. ఇవంతా పీకాక్ ప్యాటర్న్, సైడ్కి అంతా మ్యాట్ ఫినిషింగ్. మనకి మెయిన్ పెండెంట్ చూడండి, అంటే మధ్యలో పెండెంట్ మీరు ఏ ప్యాటర్న్ కావాలి అనుకుంటే ఆ ప్యాటర్న్ పెట్టుకోవచ్చు. ఇందులో అయితే మనకి పీకాక్ ప్యాటర్న్ కట్ వర్క్ స్టైల్తో పీకాక్ అండ్ క్రీపర్స్ వచ్చేసాయి. మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్. డాంగ్లర్స్ చూడండి పర్ల్ బాల్స్ వచ్చేసాయి అండ్ గ్రీన్ పంకిన్ బీట్స్ ఉన్నాయి. పెండెంట్లో అవే బీట్స్ ఉన్నాయి. మనకి హిప్ బెల్ట్లో కూడా గ్రీన్ పంకిన్ బీట్స్ ఉన్న దగ్గర పైన పర్ల్ బాల్స్ వచ్చాయి. పర్ల్ బాల్ పెద్దగా ఉన్న దగ్గర గ్రీన్ బీట్స్ అనేవి స్మాల్ సైజ్లో ఉన్నాయి. ఎగ్జాక్ట్ ప్యాటర్న్. మీరు జస్ట్ ఈ ప్యాటర్న్ తీసేసుకొని, కొందరు ఏంటంటే చిన్న చిన్న పెండెంట్ పెట్టుకుంటారు, మనం టీకాలో పెట్టుకునేవైనా. ఈ ప్యాటర్న్ అయితే మీరు హారంలో వేసుకోవచ్చు, జడకి వెనకాల పెట్టుకోవడానికైనా, అలా మల్టిపుల్ వేస్గా చోకర్ లాగైనా దేనిలాగైనా యూజ్ అవుతుంది. సో డిటాచబుల్ పెండెంట్ వడ్డానం తీసుకుంటే బెస్ట్ అనే చెప్తాను. కానీ బ్రైడ్స్ ఎవరైనా హెవీగా ఆప్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు అష్టలక్ష్ముల ప్యాటర్న్ అయినా, కుందన్లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, డైమండ్ స్టైల్ అయినా ఏ ప్యాటర్న్ కైనా వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం ఇదైతే లైట్ వెయిట్ అండి, గ్రాస్ వెయిట్ 105 grams ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 95 grams పడుతుంది. సో వడ్డానమ్స్ చూసారు కదండి, ఇది వన్ ఆఫ్ ద హెవీ ప్యాటర్న్ కుందన్ స్టైల్ కావాలి అనుకునే వాళ్ళకి. ఫస్ట్ మనకి బెల్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. పట్టి అనేది పైన అంతా కూడా చూడండి కావింగ్ లాగా, అంటే లీఫ్ ప్యాటర్న్ లాగా, కింద కూడా సేమ్ అలాగే ఇచ్చారు, స్ట్రైట్ లైన్స్ లాగా కాకుండా. చుట్టూ పట్టి పైన చూస్తున్నారు కదా కాస్త మ్యాట్ ఫినిష్ ఇచ్చేసి వాటిపైన పీకాక్ ప్యాటర్న్ కావింగ్. మధ్యలో చూడండి చక్రం లాగా వచ్చేసింది, చుట్టూ ఈ సన్ఫ్లవర్ లాగా పెటల్స్ వచ్చాయి. ఇక్కడ మధ్యలో మాత్రం కుందన్స్తో ఫ్లోరల్ ప్యాటర్న్, అటు ఇటు పీకాక్స్ మ్యాంగోస్ కుందన్స్తో వచ్చాయి. మిగిలినంతా కూడా గోల్డెన్ కావింగ్ అనమాట. ప్యాటర్న్ అయితే అద్దరిపోయింది. కింద డాంగ్లర్స్ చూడండి పర్ల్ బాల్స్ ఉన్నాయి, స్మాల్ గ్రీన్ బీడ్ బాల్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసాయి. ఈ గ్రీన్ బీడ్స్ మనకి మధ్యలో కూడా కనబడుతున్నాయండి. ఈ మెయిన్ పెండెంట్ ఉంది చూసారా, మీరు ఈ కావాలి అనుకుంటే ఈ పెండెంట్ ఏదైతే ఉందో అది డిటాచబుల్ చేపించుకోవచ్చు. సో మీరు జడకి అలా పెట్టుకోవడానికైతే బాగా యూజ్ అవుతుంది, బికాస్ క్యూట్గా చూడగానే అట్రాక్టివ్గా కనబడుతుంది. సో కొన్ని టైమ్స్ వడ్డానం పెట్టుకోము అనుకున్నప్పుడు ఈ పెండెంట్ తీసి మీరు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. రైట్ నో ఇదంతా కూడా అటాచ్డ్గా ఉందండి ప్యాటర్న్, మీరు డిటాచబుల్ కూడా చేపించుకోవచ్చు అని చెప్తున్నాను. గ్రాస్ వెయిట్ 185 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 165 grams పడుతుంది. సో మనం నెక్స్ట్ వడ్డానం వచ్చేసి అష్టలక్ష్ముల ప్యాటర్న్. అష్టలక్ష్ముల స్టైల్లో చాలా వెరైటీస్ చూసుంటారు. కంప్లీట్ యాంటిక్ పైన ప్రతి ఒక్క అమ్మవారి రూపం, కానీ ఇవి కంప్లీట్ యూనిక్ ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి బెల్ట్ అంతా కూడా కంప్లీట్ కావింగ్తో ఇలా వచ్చేసింది. కింద వైపున కూడా ప్లెయిన్గా కాకుండా స్కాలోప్ లాగా, సైడ్కి మాత్రం కంప్లీట్ ప్లెయిన్గా వచ్చేసి వాటిపైన పీకాక్ ప్యాటర్న్ కావింగ్ అనమాట. అంటే ఇది లైన్ వైజ్గా, పైన అయితే లైన్ వైజ్గా లేకుండా కంప్లీట్ లీఫ్ ప్యాటర్న్ వచ్చేసింది. మధ్యలో అమ్మవారి రూపం, అటు ఇటు పీకాక్స్, ఫ్లోరల్ ప్యాటర్న్, ఇవంతా సీజర్స్ వచ్చేసాయి. పైన మనకి చిన్న పర్ల్ బాల్ లాగా ఇచ్చారు. సైడ్స్కి అంతా కూడా గోపురం ప్యాటర్న్ లాగా ఇచ్చేసి ప్రతి ఒక్క గోపురంలో మధ్యలో మనకి ఇలా అమ్మవారి రూపం, పైన కలర్ఫుల్ స్టోన్స్, కింద సీజర్స్, కలర్ఫుల్ స్టోన్స్తో ఫ్లోరల్ ప్యాటర్న్. మనకి పైన ఇక్కడ పర్ల్ ఎలా అయితే వచ్చిందో ప్రతి దగ్గర పర్ల్స్ వచ్చాయండి. అండ్ మధ్యలో అమ్మవారి రూపంకి ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఇచ్చేసి సైడ్స్కి ఉన్న అమ్మవారి రూపంకి కాస్త దూరంగా, అంటే లుక్ అనేది ప్రతి ఒక్క ప్యాటర్న్ చాలా బాగా ఎలివేట్ అయ్యేలాగా ఇచ్చారు. కింద డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, పెండెంట్లో మాత్రం పర్ల్ బాల్స్, గ్రీన్ బీడ్స్ అండ్ రూబీ బీడ్ వచ్చింది. మనకి ఇక్కడ సైడ్కు ఉన్న పోర్షన్స్లో రైస్ పర్ల్స్ వచ్చాయండి, అది డిఫరెన్స్ అనమాట. రైస్ పర్ల్స్ వచ్చేసి గ్రీన్ బీడ్స్ ఉన్నాయి. ప్యాటర్న్ అయితే చాలా బాగుంది, మీరు డిటాచబుల్గా చేయించుకున్నారంటే అద్దరిపోతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 187 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి
173 grams పడుతుంది. మీకు క్లియర్ డీటెయిల్స్ అలా ఏదైనా కావాలి అనుకుంటే కూడా వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో వన్ ఆఫ్ ద హెవీ ప్యాటర్న్ చూపిస్తున్నాను. ఇది కూడా బ్రైడల్ కలెక్షన్. మనకి బెల్ట్ చూడండి, అంతా గోల్డెన్ కార్వింగ్తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్, ఈ బెల్ట్ పట్టి ఏదైతే ఉందో. సో ఇక్కడ ఇంకా మెయిన్ ప్యాటర్న్ వస్తుంది కదా, కొందరు ఏంటంటే ఓన్లీ మనకి మధ్యలోది కావాలి, బెల్ట్ వద్దు అలా అనుకుంటూ ఉంటారు. అలా కూడా మీకు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. నేను ప్రస్తుతం అయితే రెండింటిది కలిపి వెయిట్ చెప్తున్నాను. మీకు ఓన్లీ మాకు ఫ్రంట్ పట్టి కావాలి అనుకునే వాళ్ళు మీరు ఏదైనా అలా ఉన్నా కానీ జస్ట్ వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఈ ప్యాటర్న్ అయితే అంత స్టోన్ వర్క్తో వచ్చేసింది, కంప్లీట్ మనకి సీజర్స్ అనమాట. పైన ఇదంతా లీఫ్ ప్యాటర్న్ ఇచ్చారు కదా, మధ్యలో ఈ రామ్ పరివార్ ప్యాటర్న్ వచ్చేసి అటు ఇటు పీకాక్స్ వచ్చాయి. ఈ రామ్ పరివార్కి కింద కూడా చూడండి మనకి లోటస్ అంతా సీజర్స్తో, మ్యాంగోస్, ఈ లీవ్స్, ఫ్లోరల్స్ అంతా సీజర్స్. ఫ్లవర్స్లో మాత్రం మధ్యలో కలర్ఫుల్ స్టోన్స్ ఇస్తున్నారు. మిగిలినవంతా సీజర్సే. కట్ వర్క్ కాన్సెప్ట్తో చాలా యూనిక్గా ఉంది. 3D లుక్ కూడా కనబడుతుందండి. ఇప్పుడు రామ్ పరివార్ అనేది మనకి ఆ రాముడు సీత కానీ చిన్న గోల్డెన్ లైన్స్ ఇచ్చేసి వాటిపైన ఇచ్చారు కాబట్టి పైకి ఎలివేట్ అయ్యేలాగా 3D లుక్ ఉంది. ఇక్కడ మనకి ఏదైతే బాక్స్ స్టైల్ ఇచ్చారో అవి కూడా 3D కాన్సెప్ట్, అంతా కూడా 3D ప్యాటర్న్. కింద డాంగ్లర్స్ చూడండి పర్ల్ బాల్స్ వచ్చేసాయి. సో ఈ ఒక లైన్ ఆఫ్ సీజర్స్ ఇవ్వడం వల్ల లుక్ అనేది ఫినిష్డ్గా కంప్లీట్గా కూడా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 240 grams ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 225 grams పడుతుంది. హెవీ లుక్ బ్రైడల్ ప్యాటర్న్, స్పెషల్లీ హెవీగా కావాలి అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో చూసారు కదండి, వడ్డానం అనగానే అందరూ ఎంత వెయిట్ ఉంటుందో, హెవీగా ఉంటాయి అనుకుంటున్నారు. కానీ బడ్జెట్లో ఎలా చేపించుకోవాలో కూడా కొన్ని చూపించాను. సో మీకు అలా బడ్జెట్లో అయిపోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్. అబ్రాడ్లో ఉన్న వాళ్ళు యాజ్ యూజువల్ వాట్సాప్లో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.